ప్రధాని మోదీ నార్వే పర్యటన వివాదాల మయంగా మారింది. ప్రధాని తీరుని ప్రశ్నిస్తూ ఓ మహిళా జర్నలిస్ట్ చేసిన పోస్ట్ రచ్చరేపుతూ ఉండగా మోదీపై ఓ ప్రధాన పత్రిక ప్రచురించిన ఓ కార్టూన్ తీవ్ర దుమారం రేపుతోంది. ఇటు భారత్లోనూ పొలిటికల్ హీట్ రాజేస్తోంది. ఇంతకీ నార్వేలో అసలు ఏం జరిగింది? మోదీ టూర్ ఎందుకంత కాంట్రవర్సీ అవుతోంది? ప్రధాని నార్వే పర్యటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. మోదీని ప్రశ్నిస్తూ ఓ నార్వే మహిళా జర్నలిస్టు చేసిన పోస్టు రచ్చరేపుతోంది. భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన, పత్రికా స్వేచ్ఛపై ప్రధాని మోదీని ప్రశ్నించిన నార్వే మహిళా జర్నలిస్టు హెలెలెంగ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలను మెటా సస్పెండ్ చేయడం సంచలనమైంది. ఆన్లైన్ బ్యాక్లాష్, భారీ స్థాయిలో వచ్చిన ట్రోలింగ్ కారణంగానే తన ఖాతాలను బ్లాక్ చేశారని హెలెలెంగ్ ఆరోపించారు. నార్వే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తాను అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా వెళ్లిపోయారంటూ హెలెలెంగ్ పెట్టిన పోస్టు భారత్లోనూ రాజకీయ విమర్శలకు దారితీసింది. ప్రధాని మోదీ, నార్వే ప్రధాని జోనాస్ స్టోర్ పాల్గొన్న జాయింట్ మీడియా సమావేశంలో ఇద్దరు ప్రధానులు ప్రకటన మాత్రమే చేస్తారని, ప్రశ్నలు జవాబులు ఉండవని నార్వే ప్రభుత్వం ముందుగానే స్పష్టం చేసింది. అయినప్పటికీ జర్నలిస్ట్ హెలెలెంగ్ భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించారు. మోదీ పట్టించుకోకుండా గహర్ స్టోర్తో పాటు నిష్క్రమించారు. దీంతో ఆమె ఎక్స్లో మోదీని ఆక్షేపిస్తూ పోస్టు పెట్టారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో నార్వే ప్రథమ స్థానంలో ఉందని, భారత్ 157వ స్థానంలో, పాలస్తీనా, యుఏఈ, క్యూబాలతో పోటీ పడుతోందని ఆరోపించారు. మోదీ తన ప్రశ్నకు జవాబివ్వలేదు అంటూ తన పోస్టుకు శీర్షిక పెట్టారు. మోదీ వేదికపై నుంచి వెళ్లిపోతున్న వీడియోను కూడా షేర్ చేశారు. పత్రికా స్వేచ్ఛలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న నార్వే జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వరని ఆమె బిగ్గరగా అరవటం అందులో వినిపించింది. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ఆ తర్వాత జరిగిన భారత ఎంబసీ మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి సిబి జార్జ్ జర్నలిస్ట్ హెలెలెంగ్ ప్రశ్నలకు జవాబిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనలను తోసిపుచ్చారు. ప్రపంచంలో చాలా దేశాలతో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఉందని వివరించారు. భారతదేశ స్థాయి ఏమిటో కొందరికి అవగాహన లేదన్నారు. And we are proud that we are a civilizational country of 5,000 years old. Continuous civilization. Contributed immensely to the world. You look around, you see an India connect everywhere in the world. India has, the numbers which you see on your phones, it is originated in India. Shunya, zero, originated in India. Chess, originated in India. So we are proud of that civilization. Yoga, which the world admires today, it originated in India. హక్కుల ఉల్లంఘనపై మోదీని ప్రశ్నించిన హెలెలెంగ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఆమె ఫాలోవర్ల సంఖ్య ఒక్క రాత్రిలోనే 800 నుంచి 17,000కు చేరింది. మరోవైపు ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ప్రారంభమైంది. విదేశీ మొక్క, గూఢాచారి, చైనా తాబేదేరు అని విమర్శలు వెల్లువెత్తాయి. చైనాను సూపర్ పవర్ గా ప్రశంసిస్తూ జిన్పింగ్ ను కీర్తిస్తూ ఆమె గతంలో రాసిన కథనాలను ప్రస్తావిస్తున్నారు. మీడియా సమావేశంలో మోదీతో పాటు నార్వే ప్రధాని కూడా ఉన్నారని, ఆయన కూడా ప్రశ్నలు స్వీకరించలేదని గుర్తు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు. తన ప్రశ్నకు మోదీ జవాబివ్వలేదని నార్వే జర్నలిస్టు పెట్టిన పోస్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. భారత ప్రధాని అంతర్జాతీయ వేదికపై కొన్ని ప్రశ్నలకే కంగారు పడి పారిపోతే భారత్ ప్రతిష్ట ఏమవుతుందని, దాచడానికి ఏమీ లేకపోతే భయపడాల్సిన అవసరం ఏముందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఓవైపు ఈ విషయం తీవ్ర దుమారం రేపుతుండగానే ప్రధాని మోదీపై ఓ నార్వే పత్రిక వేసిన కార్టూన్ మరో వివాదానికి తెరతీసింది. నార్వేకు చెందిన ఆఫ్టన్ పోస్టెన్ అనే పత్రిక మోదీపై జాత్యహంకార కార్టూన్ను ప్రచురించింది. పాములను ఆడించే వ్యక్తిగా ప్రధాని మోదీ కార్టూన్ను చిత్రీకరించింది. దీనికి ఒక తెలివైన, విసిగించే వ్యక్తి అని అర్థం వచ్చేలా క్యాప్షన్ జత చేసింది. ఈ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
కార్టూన్ పూర్తిగా జాతి అహంకారంతో కూడుకున్నది అంటూ మండిపడుతున్నారు. నార్వేలోని అతిపెద్ద పత్రిక మోదీపై ఇలాంటి కార్టూన్ ప్రచురించడం సిగ్గుచేటు అని, ఇది జర్నలిజం కాదు, వలసవాద కాలం నాటి జాత్యహంకారమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భారతదేశ ఎదుగుదలను యూరోపియన్లు జీర్ణించుకోలేకపోతున్నారంటూ నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలతో మండిపడుతున్నారు. అయితే విపక్షాలు మాత్రం భారతదేశం పరువును మోదీ విదేశాల్లో మంటగలిపారంటూ మండిపడుతున్నాయి. మొత్తానికి ప్రధాని మోదీ నార్వే పర్యటన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి తీవ్ర దుమారం రేపుతోంది.